మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా మోచేతుల బలం ఉంటే మంచం కూలతోటి కూడా ఒరిగివేచ్చంట. పెద్దలు చెప్పిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. మనం చెయ్యాలనుకునే తపన పట్టుదల ఉంటే ఎసవంటి పనైనా చేయొచ్చు, ఏ పని అయినా సాధించవచ్చు అనేదానికి ఒక ఉదాహరణ వచ్చింది పేపర్లు ఇవ్వాలి. 1996 50 రూపాయలకు కూలి కుదిరినట్ట ఒక పెద్ద మనిషి. 50 అంటే 50 రూపాయలకే జీతం కుదిరిండు. మరి ఈయన జీతం కుదిరింది దేంట్లో కావచ్చు? ఈయన ఎస్ఐ కాదు, లేకపోతే కానిస్టేబుల్ కాదు, లేకపోతే ఇంకో చదువుపంతులు కాదు, ఇంకేం కాదు. మున్సిపాలిటీలో కొలువు కుదిరినట్ట ఈయన. 1996లో మున్సిపాలిటీలో పనిచేస్తే ఈయన జీతం ఎంత అంటే కేవలం 50 అంటే 50 రూపాయలేనట. ఇవాళ ఆయన ఫార్చునర్ కార్లో వస్తాడు, తన పని తాను చేసుకొని మళ్ళీ పత్తలే కూడా వీక్తాడు. చూడురు కథ. 1996లో ఈ పని చేసుకున్న మున్సిపాలిటీలో కొలువు కుదిరిన కొన్ని రోజులకి అంటే ఆయనకంటే పర్మనెంట్ అయిందట. పర్మనెంట్ అయిన క్రమంలో జనంత 4 రూపాయలు పడేసరికల్లా పాడైపోను దుర్బుద్ధి పుట్టి ఏం చేసినా మధ్యాహ్నానికి బానిస అయినట. బిగ్గర తాగేదంట. బిగ్గర తాగి కొలువు సరిగా పోకపోయేదంట. పోకపోయేసరికల్లా ఈయనకు దేవుని లెక్క ఒక ఆయన కలిసిండట, ఒక ఎస్ఐ సార్ కలిసిండట. అక్కడనే ఆ ఎస్ఐ సార్ కలిసి ఏం చేసిండట, అరే పిల్లగా నువ్వు గిట్ట తాగుతావు అంటే ఆగమవుతావు, తాగుడు బంద్ చేసుకో బిడ్డ, నీకు చాలా జీవితం ఉన్నది, నీకు మున్సిపాలిటీలో కొలువు దొరికింది, పర్మనెంట్ అయింది, రేపు నాడు ఫ్యూచర్లో బాగుపడతావు, నువ్వు మందు బంద్ చేసుకో అంటే ఆయన మాట ఇని మందు బంద్ చేసిండట. మందు బంద్ చేసి ఏం చేసినాడు, చిన్నపాటి కారు కొనుక్కున్నట. చిన్నపాటి కారు కొనుక్కొని ఆ కార్లోనే పని చేసుకుంటూ తిరుగుతున్నట. చాలా మంది ఎక్కిరిచ్చారంటే ఈయన చేసే పనికి కారు అవసరమా, మున్సిపాలిటీలో ఈయన రోడ్లు ఊపుతాడు, మున్సిపాలిటీ ఈయన మోరీలు ఇస్తాడు, కారు అవసరమా అని ఏం జర ఎక్కిరిచ్చినట్టు చేసిరట. మీరు ఇంత పని కొన్నారనుకొని ఆ కారు పక్కకు పెట్టి ఇంకోటి జరంత మొడలు గల కారు కొన్నాడట. మొడలు గల కారు కొని కొన్ని రోజుల దాకా అట్నే చేసుకుంటూ పోయినట. చేసుకుంటూ పోగానే మళ్ళీ ఎస్ఐ అంటే ఆయన పిలిపించి, బిడ్డ నువ్వు కారు కొనుక్కున్న మంచి పనే, కానీ ఈ జీతంతో ఇది సాగదు రా నాయన, సంసారం ముందర సాగదు, ఇంకేమైనా బిజినెస్ పెట్టుకో అని చెప్పినట. ఇంకేమైనా బిజినెస్ పెట్టుకో అంటే 10-15 పసలు కొనుక్కున్నట. బర్రెలు ఆవులు కొనుక్కున్నట. బర్రెలు ఆవులు కొనుక్కొని ఇక ఆ వ్యాపారంలో పడ్డాడు. ఈ పనే విసిపెట్టలే, ఈ పనే ఆ పనే. అట్ట ఏం చేసినట్ట, జనంత మోడల్ గల కారు కొనుక్కొని ఆ కారును కూడా తీసేసి ఒక దాన్ని ఏమంటారు స్కార్పియో కారు కొనుక్కున్నట. స్కార్పియో కారు అదొక 2-3 ఏళ్ళు నడిపోయినట. ఇక ఈ మధ్య కాలంలో ఏం చేయండి, స్కార్పియో కూడా ఎక్కర్లేదు, నాకు పైసలు బాగానే వస్తున్నాయి, కష్టపడుతున్నాను అనుకున్నట్టు ఏం చేసిండు, స్కార్పియోని పక్కకు పెట్టి ఏకంగా ఫార్చునర్ కారు తీసుకున్నట. ఫార్చునర్ కారు తీసుకొని తెల్లారుజామున 5 గంటలకు వస్తాడంట. తెల్లారుజామున 5 గంటలకు వచ్చి ఫార్చునర్ కారు ఒక కాడ పార్కింగ్ చేసి ఓ పొరుకుంటుందంటాడ. గిసమటి కట్టాక ఒక పొరక కట్టుకుంటాడంట. కట్టుకొని తెల్లారి రేగులు వారంగానే వచ్చి మొత్తం రోడ్లు మోరీలు మొత్తం సఫాయి చేస్తాడట. 12 దాకా పని చేస్తాడు. 12 తర్వాత పొరగ వరసాటన పెట్టి మళ్ళీ ఫార్చునర్ కారు ఎక్కి మళ్ళీ పత్తలే కూడా వెక్కి ఆయన పని ఆయన చేసుకుంటాడు. చూడరు కథ. ఏడ జరిగింది ఏమొచ్చారంటే, ఇది బంట్వాల్ అంట, కర్ణాటక దగ్గర, దక్షిణ కన్నడ దగ్గర బంట్వాల్ అనే ఒక గ్రామం అంట. ఒక గాడ ఈ పని జరిగింది. చూడరి ఫార్చునర్ కారులో వచ్చి రోడ్లన్నీ ఊర్చి మళ్ళీ ఫార్చునర్ కార్లో ఎక్కిపోతారంట. చాలా మంది అనుకుంటారు మున్సిపాలిటీ పని పాడైపోయి ఏం చేస్తామని కొంతమంది అనుకుంటారు. మన దగ్గర పైసలే లేవు, ఇంతకంటే ఇదే జీవితం చాలనుకుని కొంతమంది అనుకుంటారు. ఇంకట్లా కాదంట. ఆయనకు దేవుని లెక్క ఒక ఎస్ఐ చెప్పినట్ట, నువ్వు మందు అయితే ఎప్పుడైతే బంద్ చేస్తావో నీ సంసారం బాగుంటుంది బిడ్డ అంటే మందు బాటలు పక్కకు పెట్టిండు. వ్యాపారంలో దిగినట్ట. బర్రెల వ్యాపారం చేస్తానంట, పాల వ్యాపారం చేస్తానంట. వ్యాపారం వల్ల మంచిగా కలిసి వచ్చినాక ఏకంగా ఫార్చునర్ కారు వేసుకొని మొత్తం రోడ్లన్నీ ఊగుతాడు. ఊకి మళ్ళీ పొరక వరుసలో పెట్టి మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. చూడేది కష్టం చేయాలని ఆలోచన ఉండాలి, పని మీద ధ్యాస ఉండాలి, ఏదైనా సాధ్యమంటేందుకు గీన ఒక నిదర్శనం. ఇవాళ చెప్పినా కదా, కర్ణాటకలోని దక్షిణ కన్నడ దగ్గర జరిగింది గీ ముచ్చట.